వెంకటేష్ గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ మాట మార్చినట్టు అనుకోవాలా అక్కర్లేదా? మొన్నేమో బుద్ధి లేదన్నారు, ఇప్పుడేమో మేము ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి కదా అంటున్నారు. మీరేమంటారు? మరోవైపు ఏమో లోకేష్ గారు ఇదేదో మాయా, విధ్వంసం, గందరగోళం, గన్ కల్చర్ అని ఇదేనా జగన్ గారు మీ ప్లాన్ బి అని వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో తిరుగుతోంది. మరి వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏమి? సార్, లోకేష్ గారి విషయంలో లోకేష్ గారి కామెంట్స్ మీద మనం స్పందించాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత లేదు. ఎందుకంటే అతనికి దీని మీద పూర్తి అవగాహన ఉన్నట్టుగా కూడా ఎవరు కూడా కనిపించట్లేదు. ఎక్కడా కూడా దీని గురించి మావిగన్ గురించి విశదీకరించేటువంటి ఒక ప్రయత్నం కూడా అతను ఇప్పుడు చేయలేదు. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే సిఆర్డిఏ పరిధి ఆల్రెడీ పామర్ వరకు ఉంది. మచిలీపట్నానికి విజయవాడకి మధ్యలో ఉన్నటువంటి పామర వరకు ఉంది. దీని యొక్క పరిధిని మచిలీపట్నం వరకు తీసుకెళ్తే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి మావిగన్ అనేటువంటి ఒక గ్రోత్ కారిడార్ ఏదైతే ఉందో, ఈ గ్రోత్ కారిడార్ కి అన్ని రకాలుగా దీన్ని ప్లాన్ బిగా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మరొకటి ఏంటంటే, అమరావతి అనేటువంటి ఒక సిటీ ఈరోజు ఈ ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేయడానికి పూనుకుంది 55,000 ఎకరాలు. సరే, దీనికి చట్టబద్ధత వచ్చిందంటున్నారు, దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ చేస్తున్నాం అంటున్నారు. అమరావతి పేరు మీద సుమారుగా 47,000 కోట్ల పైచిలకు అప్పులు చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఇంకా కనీసం ఈ 55,000 ఎకరాలలో కన్స్ట్రక్షన్స్ రావాలి అని అంటే, లేదా ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ పూర్తి అవ్వాలంటే ఇంకా 150,000 కోట్లు ఖచ్చితంగా అప్పు చేసి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే అమరావతి యొక్క అభివృద్ధి ఫలాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు చూపించేటువంటి ఒక ఆవశ్యకత కానివ్వండి, అవసరం కానివ్వండి, లేకపోతే ఈ ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే చాలా టైం పట్టేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ అమరావతిని డీవియేట్ చేయకుండా మళ్ళీ ఈ అమరావతిని ఇలాగే ఉంచి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఒక గ్రోత్ కారిడార్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బిగా మీరు అమలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఒక 20,000 కోట్ల రూపాయలు కానీ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, సుమారుగా 4 మెడికల్ కాలేజీలు కానివ్వండి, అలాగే ఎయిమ్స్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేసేటువంటి వ్యవహారం కానివ్వండి, ఒక ఆసుపత్రి కానివ్వండి, అలాగే సుమారుగా అటు ఇటు ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఉన్నటువంటి జనాభా కానివ్వండి, వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఒక అవసరం, ఒక పరిస్థితి ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం అన్నట్టుగా క్రియేట్ చేస్తూ మీడియాలో పుంకాలుగా వ్యాసాలు రాస్తూ దీన్ని మళ్ళీ వేరే డైవర్షన్ తీసుకునే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఎంటైర్ మావిగన్ అనే కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్లకుండా ఈరోజు ప్రభుత్వం తాను చేయాల్సినటువంటి సామధాన భేద దండోపాయాలన్నీ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రజలకి ఒక ఆలోచన అనేది రేకెత్తించడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రపోజల్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం తగ్గుతుంది. ఒక కొత్త సిటీని కట్టేదానికన్నా ఆల్రెడీ ఉన్న సిటీస్ ని ఉపయోగించుకుని, ఎక్కడో హైదరాబాద్ లో వాళ్ళకి ఒక పోర్ట్ లేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకుని ఈ రోజు గ్రీన్ హైవే ఒకటి ప్రపోజ్ చేసి ఆగమేఘాల మీద మచిలీపట్నం వరకు కూడా ఒక కొత్త రోడ్డు వ్యవస్థని ఏర్పాటు చేయడం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఉత్పత్తులన్నీ కూడా బాంబే నుంచి ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి దానికి ప్రత్యామ్నాయంగా మచిలీపట్నాన్ని తెలంగాణ లో ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా తెలంగాణ ఉత్పత్తులన్నీ కూడా ఓకే. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, మారీచులని వ్యాసాలు రాసిన వాళ్ళు, మావిగన్కి మారీచులని రాసిన వాళ్ళు ఇప్పుడు జగన్ గారు ఆ క్రెడిట్ స్టోరీ తీసుకుంటున్నాడు విజయవాడ, గుంటూరు అని చెప్పేసి అని ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చెబుతున్నారంట. రెండో వైపు చంద్రబాబు నాయుడు గారు బుద్ధి లేదు, డిక్షనరీలో మావిగన్ అనే పదం ఉందా అని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును ఉద్దేశించి జగన్ గారు చేసిన వ్యాఖ్యల మీద వారు అట్లా అన్నారు. సో ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా సిఆర్డీఏలో ఉందిగా అని చెప్తున్నారు. అంటే డిఫెన్స్లో పట్టమే అవుతుంది కదా, పిల్లి గంతులు వేసినట్లు అవుతుంది కదా అన్నది ఓ ప్రశ్న. సార్, గత డిబేట్ లో కూడా నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చచ్చినట్టు దాన్ని అమలు చేస్తారు. ఎందుకంటే
ఏదైతే ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలను జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు. ఏదైతే ఆచరించి చూపించేటువంటి ఒక వ్యవస్థ లేకపోతే ఒక వ్యవహారం ఉందో దాన్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. దానిని ఖచ్చితంగా ఆయన ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఆచరించాల్సినటువంటి ఒక వ్యవస్థ ఆయన క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. దానికి ఒక స్పష్టమైన ఉదాహరణే అమ్మఒడి. ఇటువంటి కార్యక్రమం గతంలో ఎవరూ చేసినది కాదు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చచ్చినట్టు ఇంకా పెంచి చేయాల్సినటువంటి ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వెళ్ళిపోయారు ఆయన. అలాగే ఈ రోజు మావిగన్ అనేటువంటి ఒక క్రెడిట్ ఏదైతే ఉందో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చోరీ చేయడానికి ఆల్రెడీ సిఆర్డిఏ ఉందిగా అంటున్నారు. సిఆర్డిఏ ఉన్నప్పుడు నువ్వు కొత్త సిటీని కట్టాల్సిన అవసరం ఒక ఆవశ్యకత లేదు కదా. అది పాయింట్. లక్షల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. మళ్ళీ 2 లక్షల కోట్లు కావాలంట అని ఎక్కడో అన్నారట. ఆయన అన్నట్టుగా అమరావతి అనేటువంటి ఒక మాట ఎవరు మాట్లాడినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, సామాజికవేత్తలు కానివ్వండి, ఎవరు మాట్లాడినా అమరావతికి వ్యతిరేకమా మీరు, రాజధాని వద్దా మీకు అని చెప్పేసి కొంతమంది మాట్లాడేటువంటి మాటలను చూస్తుంటే చాలా ఇబ్బందికర వాతావరణం. అమరావతి ఎవ్వరు వద్దున్నట్లు అమరావతి లాంటి అమరావతులు ఇలాంటి అమరావతులు 10 కట్టండి, కానీ మీ జేబులో డబ్బు లేకుండా మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులు చేయొద్దు. ఈ అప్పులు చేసి 14,000 పర్ స్క్వేర్ ఫీటు 18,000 పర్ స్క్వేర్ ఫీటు అని చెప్పేసి మీరు భోజనం చేయడానికి ఈ డబ్బులని కూడా మీరు కాజేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును తీసుకెళ్లి బ్యాంకుల్లో తాకట్టు పెట్టొద్దని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. రైట్, బాగా చెప్పారు. మోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి. మోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ కేఎస్ఆర్ గారు నమస్తే. ఇప్పుడు మావిగన్ గురించి ప్రతి ఒక్కరూ సామాన్యుడు కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. అందుకే చంద్రబాబు గారు కూడా తన వైఖరి మార్చేసుకున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే ఒక సింపుల్ 20,000 to 30,000 crores తో పెద్ద మేజర్ సిటీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే అవకాశాలు ఉంది, ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ దురదృష్టం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రాజకీయ అపోజిషన్ పార్టీలన్నీ కూడా దురదృష్టకరంగా ఈ విషయాన్ని మిస్లీడ్ చేసుకుంటా వాళ్ళు దీన్ని పట్టించుకోవడమే లేదు. అసలు అపోజిషన్ పట్టించుకోవడం లేదు ఏ పార్టీ కూడా. ఒక్క పార్టీ కూడా దానికి గట్టిగా సపోర్ట్ చేయడం కానీ ఏమీ లేదు. ఆ పార్టీలు వాళ్ళ ఇష్టం లేదు. వాళ్ళకి టీడీపీకి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఆశ్చర్యం ఏంటంటే అన్ని పార్టీలు రైట్ ఓకే జనం పట్టించుకుంటే చాలు, మిగతా పార్టీలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు. రైట్, ప్రకాష్ గారు విజయవాడ నుంచి. ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళపైన కేసు పెట్టింది, బానే ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదంటే ఆయన బూతులు తిడుతున్నారంట. దానిపైన తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు కేసులు పెట్టట్లేదు నాకు అర్థం కాదు. అంటే కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు ఇట్లాగే రిజిస్టర్ చేస్తాం. ఆయన డైరెక్ట్ గా మంత్రులకి అందరికీ చెప్పాడంటండి. బండ బూతులు తిడుతున్నారంట ఆయన్ని. అయ్యయ్యో, బండ బూతులు అమ్మ అక్కలు అంటే తిడుతున్నారు. వాళ్ళకి ఆ హక్కు ఉంది, ఆయన తిట్టే హక్కు స్వేచ్ఛ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి. మరి తెలుగుదేశం సోషల్ మీడియా వేరైనా తిడుతుంది, ఇంకెవరన్నా వేరే వాళ్ళ? ఆయన తెలంగాణ వ్యక్తి, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ వ్యక్తికి అంత ఇదిగా జరుగుతుంటే ఆ గవర్నమెంట్ నుంచి ఎందుకు యాక్షన్ లేదు? ఏం చేద్దాం మరి, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళ్ళలేములేండి. రైట్, శేఖర్ గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు మెల్లగా మీ వైపుకి వచ్చేసినట్లేనా? అయితే డబ్బు మాత్రం ఖర్చు పెట్టకుండా ఆల్రెడీ ఉందని చెప్తే సరిపోతుందా? సార్, చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు మేము ఒక బిరుదు ఇచ్చాం సార్, నేనే నాయుడు అని చెప్పి. ప్రపంచంలో ఏం జరిగినా మొత్తం నేనే అని చెప్పిన నేనే నాయుడు సార్ ఆయన. సో ఇప్పుడు సార్ మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ప్రతిపాదన తీసుకురాగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద హేళనగా ట్రోల్ చేశారు సార్. సరిపోలేదు సార్, జనంలో చర్చ మొదలైంది సార్. తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి నాయకుల యొక్క సతీమణులను కూడా తిట్టించారు సార్. అది సరిపోలేదు సార్. తర్వాత షర్మిల గారిని తీసుకొచ్చి జోకర్ వ్యాఖ్యలు చేయించారు సార్, అవి కూడా సరిపోలేదు సార్. సో జనంలో చర్చ మొదలైంది సార్. తర్వాత నిన్నటికి నిన్న అచ్చెన్నాయుడిని తీసుకొచ్చి మురికి వ్యాఖ్యలు చేయించారు సార్, అవి సరిపోలేదు సార్. సో జనంలో మావిగన్ యొక్క ఆవశ్యకత ఏంటి అనేది పూర్తిగా చర్చ మొదలైంది సార్. రావాలి జగన్, కావాలి మావిగన్ అనే స్లోగన్ స్టార్ట్ అయింది సార్. మన మచిలీపట్నం, మన విజయవాడ, మన గుంటూరు, ఈ 3 కలిపితే మన మావిగన్.
మన భవిష్యత్తు మావిగన్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేధావుల వర్గం చర్చ మొదలైంది. 2 లక్షల కోట్లతో కేవలం మౌలిక వస్తువులకే అమరావతిలో సాధ్యమయ్యే పనేనా, లేకపోతే 20,000 కోట్లతో మావిగన్ ప్రాంతం మొత్తం కూడా డెవలప్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి సంపదను సృష్టించుకుందామా అనే ఒక చర్చ కూడా మొదలైంది సార్. సో సాధ్య అసాధ్యాల మీద ఏదైతే చర్చ మొదలైంది సార్. సో ఆ చర్చ మొదలైంది చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడ్డారు సార్. ఉలిక్కి పడ్డి సిఆర్డిఏ పరిధిలోనే ఉంది అంటున్నారు సార్. మరి సిఆర్డిఏ పరిధిలోనే ఉంటే ఒక్క ఆ 29 గ్రామాల పరిధిలో తప్పిస్తే మిగిలిన గ్రామ పరిధిలో ఎక్కడైనా సరే మీరు ఒక ఇటుకు కూడా ఎందుకు వేయలేదండి? సిఆర్డిఏ పరిధిలోనే ఉంది సార్, నేను కాదనట్లా. కానీ 29 గ్రామాల్లో తప్పిస్తే మిగిలిన సిఆర్డిఏ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక ఇటుక వేయటం లేదు. 29 గ్రామాల పరిధిలో తప్పిస్తే మిగిలిన ప్రాంతం అంతా గ్రీన్ జోన్ లో పెట్టి ఎవరు వెంచర్ వేసుకోవడానికి కూడా లేకుండా దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు సార్? సిఆర్డిఏ పరిధిలోనే ఉన్నా సరే డెవలప్మెంట్ కి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకపోవడంతో వాళ్ళ భూములన్నీ పడిపోయింది. ఎవరి నిర్వాహకం వల్ల సార్ వాళ్ళ భూముల ధరలన్నీ పడిపోయింది. ఆ ప్రాంతం అభివృద్ధి ఆటంకం ఎవరి నిర్వాహకం వల్ల వచ్చింది సార్? సిఆర్డిఏ పరిధిలో వచ్చిన దీనికి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే సమాధానం చెప్పరు సార్. ఎందుకు చెప్పరంటే చేసిన పాపం మొత్తం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సమాధానం చెప్పరు సార్. సార్ మేము సూటిగా 4 ప్రశ్నలు అడుగుతాం సార్ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఏ చర్చా కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు కానీ ఎవ్వరూ సమాధానం చెప్పారు సార్. ఏం చెప్పారంటే 50,000 ఎకరాల్లో మౌలిక వస్తువుల కోసం ఎకరాకు 2 కోట్లు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ పంపించారు. ఇప్పుడు 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నారు. 2 లక్షల కోట్లతో కేవలం మౌలిక వస్తువులు అంటే రోడ్లు, డ్రైనేజు, వాటరు, కరెంటు ఇవి ఇవ్వడం సాధ్యమేనా? సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తా ఉన్నారు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే 2 శతాబ్దాలు పడుతుంది. ఇది ఎట్లా సాధ్యం అని చెప్తే సమాధానం చెప్పరు సార్. నెక్స్ట్ 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలోనే మేము డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు. ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారయ్యా అంటే సమాధానం చెప్పరు సార్. కానీ భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే రిటర్నబుల్ ఫ్లాట్ వచ్చింది సార్. నారాయణ ఇల్లు కట్టుకోవాలంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ వచ్చింది సార్. కానీ చంద్రబాబు నాయుడు గారికి నారాయణకి ఉన్నటువంటి విలువ భూములు కోల్పోయిన రైతన్నకి లేదా అడిగితే సమాధానం ఎవరు చెప్పట్లేదు సార్. సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అన్నారు. 47,387 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు తీసుకొచ్చారు. మరి సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు గ్యారంటీ ఇస్తుంది అని అడిగాం సార్. ఎవరు సమాధానం చెప్పరు సార్. రైట్. తిరిగి ఎదురుదాడి చేస్తారు సార్. రాష్ట్ర ద్రోహులు అని చెప్పి, రాజధాని ద్రోహులు అని చెప్పేసి. సార్ సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ భూములు అన్నారు. ఎన్ని భూములు డెవలప్ చేశారు, ఎన్ని భూములు అమ్మారు? రైట్. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు జగన్ గారి దారిలోకి చంద్రబాబు గారు కూడా వచ్చినట్లే కదా. కాకపోతే ఆయన చెప్పినట్లుగా ఖర్చు తగ్గించుకుంటాము అని మాత్రం చంద్రబాబు గారు అనలేకపోతున్నారు. అదే కదా మేజర్ ఇష్యూ సార్. ఒకటి సార్ ఏంటంటే సో ఇక్కడ ఏదైతే ఉందో 29 గ్రామాలకే పరిమితం చేసి ఇటు సైడ్కి వస్తే ఖర్చు తగ్గుతుంది సార్. ఒకటి సార్ విశాఖ ఏదైతే మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, పోర్ట్ ఆధారిత లాజిస్టిక్స్ వస్తుంది సార్. సాగరమాల ఎక్స్ప్రెస్ హైవే ఉంది సార్. హైదరాబాద్ నుంచి వస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది సార్. విజయవాడ ఏదైతే ట్రేడ్ కింగ్ గా ఉంది సార్. గుంటూరు వచ్చేసి ఆగ్రో హబ్ గా ఉంది. వీటిని లింక్ చేయండి, గ్రోత్ సెంటర్ అవుతుంది. ఓకే చిన్న మాట చెప్పాలి. ఒక చిన్న మాట. మా మిత్రుడైనటువంటి సింగళూరు వెంకటేష్ దాకా జోబులో డబ్బులు లేకుండా అనే మాట అనగానే నా సోషల్ మీడియాలో ఒకటి చదివాను సార్. నేను నాకు బాగా గుర్తొచ్చింది సార్. అప్పట్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పి ఒక మహారాజు ఉండేవాడు సార్. ఆ మహారాజు సోషల్ మీడియా చదివానండి. అది నిన్న నేను ప్రేక్షకులకు చదివినిపించాను సరదాగా. రైట్. ఈ 2-3 వార్తలు ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ వార్తలు. ఎల్ఓసి దోచేసి సీఎంఆర్ఎఫ్ స్వాహ. మండల స్థాయి నుంచి నియోజకవర్గాల వరకు కూటమి నేతలు ప్రజాప్రతినిధుల వసూళ్ల పర్వం. ఇది చాలా సీరియస్గా ఉంది కదండి. ఈ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి. శేఖర్ గారు సంక్షిప్తంగా చెప్పండి సార్. ఖచ్చితంగా జరుగుతున్నాయి సార్. వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు మండలం కుందానెల్లూరు అనే గ్రామంలో ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తికి కన్ను పోతే మీకు చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు 30 లక్షలకు పైగా నేను సీఎంఆర్ఎఫ్ ఇప్పిస్తా అని చెప్పేసి 14 లక్షల రూపాయలు రాగానే దాంట్లోంచి 8 లక్షల రూపాయలు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అది ఒకటి జరిగింది. ఇట్లాగే అన్ని చోట్ల జరుగుతున్నాయి అన్నది ప్రశ్న
సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను ఇంతకు ముందు సార్ చిన్నప్పుడే సార్ నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే ఇంటర్మీడియట్ 10th క్లాస్ 2003కి ముందు కూడా ఒక వార్తలు చదివాను సార్. అప్పట్లో కూడా CMRF ఘోరాలు ఉండేవి సార్. మీరు జర్నలిస్ట్ సాయి గారు ఇంతకు ముందు మాట్లాడిన వీడియోలో కూడా ఉంటుంది సార్. రైట్ సో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కాదేది వీళ్ళ దోపిడీ కనర్హం అన్నట్టుగా దోచుకోవడమే పరమావధిగా ముందుకు వెళ్తా ఉన్నారు సార్. రైట్ CMRF డబ్బులు దోచుకోవడం ఏంటి సార్ ఇంత దుర్మార్గమా? దాని గురించి ముందు మళ్ళీ అతను అన్నాడంట సార్, ఏమన్నాడంటే తెలుసా, నేను ఒక్కనేనా మాకు ఖర్చులు ఉంటాయి మేము పై వరకు అందరికి ఇచ్చుకుంటూ పోవాలని. రైట్ అంటే CMRF లో కూడా